ఏంటో మాట మెట్లు తిరిగిపోతున్నావు, చేయబట్టుకుంటే అర్థమైపోయింది వెళ్తావు. జనం చూస్తున్నారండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఏంటి బాబు ఇంత హడావుడిగా పరిగెత్తుకొచ్చా? ఏమీ లేదండి, నా చెల్లి లక్ష్మికి వయసు వచ్చినా ఇంకా పిల్లలు పుట్టలేదు. మందు మాకో ఇచ్చి మీరే పుట్టించాలి. ఎన్నేళ్ళైంది పెళ్ళయ్యి? ఇంకా పెళ్ళవలేదండి. పెళ్లి కాలేదు. అవునంటే నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు కానీ నాయనా, ఇలాంటి కేసులు ట్రీట్ చేయడంలో నేను చాలా స్పెషలిస్ట్. నేను కూడా. సరే గాని బాబు, ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంటది? ఎర్రగా బుర్రగా చాలా అందంగా ఉంటుందండి. అరటి పోతల లాంటి కాళ్ళు, లేడి పిల్ల లాంటి కళ్ళు. మరి పళ్ళు? మరి పళ్ళ జనం తరచు చేస్తారు. పద బాబు, వైద్యం చేస్తా. ఇంత చిన్న పని మీరెందుకు డాక్టర్ గారు? నేను వెళ్ళి చక్క పెట్టుకొస్తాను ఉండండి. రాయ్, నేను డాక్టర్ని, నువ్వు కాంపౌండర్ని. నేను చెప్పాలి, నువ్వు వినాలి. కొత్త మూలికలు తెచ్చి లోపల పెట్టాను, నోరుకుంటూ కూర్చోపా. నేను నోరును. డాక్టర్ని చెప్తున్నాను, నోరు. కంపౌండర్ ని చెప్తున్నాను, నేను నోరును. నోరాలే. నోరును. నోరానన్నా. నోరును. నా గురించి మీరెందుకంటే దెబ్బలాడుకుంటారు? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎప్పుడు? ఇప్పుడే తీసుకొస్తాను. ఈ జెంటిల్మెన్ చుట్టానికి సిగ్గుపడుతుంది అనుకుంటాను. కాదు, దొన్నపోతుంది చుట్టానికి భయపడుతుంది. ఇంకా మీరేటన్నారు? ఇవాళ హాస్పిటల్ క్లోజ్, ఎమర్జెన్సీ కేసు వచ్చింది. ఎలా నెలని ఓకే, ఒకసారి దువ్వేనివ్వండి. డాక్టర్ గారు, ఇదేనండి మా లక్ష్మి, నా చెల్లెలతో సమానం. ఈ లక్ష్మి గురించి నువ్వు చెప్పింది. చూడు బాబు, ఇలాంటి చిన్న వైద్యానికి డాక్టర్ లెవెల్ అక్కర్లేదు, కాంపౌండర్ చూసుకుంటాడు. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? ఆస్ట్రే బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?